జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది. ఈ నెల 13న పోలింగ్ ముగియగా జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈలోపు జన సైనికులు పిఠాపురంలో కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకంతో ఉన్న జన సైనికులు అప్పుడే ఆయన్ని ఎమ్మెల్యేని చేసేశారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ బైక్లు, కార్ల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాయిస్తున్నారు. నెంబర్ ప్లేట్లపై జనసేన పార్టీ సింబల్ తో ఇలా ఫలానా వారి తాలూకా అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. ఈ వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముందు ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు పిఠాపురం మొత్తం నడుస్తుందని చెప్తున్నారు. దీంతో నెంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ చేసే షాపుల్లో సందడి కనిపిస్తోంది. పిఠాపురంలోని ఓ సెంటర్లో 2 రోజుల్లోనే ఏకంగా 300 బోర్డులు తయారు చేసినట్లు షాపుల యజమానులు చెప్తున్నారు. ఆర్డర్లు ఇంకా వస్తూనే ఉన్నాయట. అటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తగ్గేదే లేదంటున్నారు. పిఠాపురంలో వంగా గీతని గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్న జగన్ హామీని గుర్తు చేస్తూ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ బైక్లు, కార్లపై రాయిస్తున్నారు. నెంబర్ ప్లేట్లను వంగా గీత పేరుతో నింపేశారు. ఇలా పిఠాపురంలో అటు జన సైనికులు, ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ పిఠాపురం నెంబర్ ప్లేట్ల ట్రెండ్ వైరల్ అవుతోంది. అయితే ఆర్టీఏ నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్లపై ఇలా రాయకూడదు. ఈ ట్రెండ్ మరింత ముదరక ముందే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పిఠాపురంలో గెలుపెవరిదో తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఆగాల్సిందే.